స్టార్ట్స్. అందరికీ నమస్కారం. ఒక ఇష్యూ, ఇంపార్టెంట్ ఇష్యూ ఈరోజు చాలా దినపత్రికల్లో వచ్చింది. అదేమిటంటే, ఏదైతే సుప్రీంకోర్టు ఏప్రిల్ 24వ తారీఖు మార్చి 24వ తారీఖు తీర్పిచ్చిందో, చింతాడ ఆనంద్, పాస్టర్ చింతాడ ఆనంద్ అనే వ్యక్తి విషయంలో, ఆ పాస్టర్ నా మీద ఎవరో దాడి చేశారు అని ఎస్సీ అట్రాసిటీస్ కేసు పెడితే పోలీసులు గుడ్డిగా దొంగపోతే ఏంటంటే దోణ కట్టేయండి అనే చందంలో మరి వాళ్ళు కేసు కట్టడం. ఆ తర్వాత గత సంవత్సరం ఏప్రిల్ మాసంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చింతాడ ఆనంద్ పాస్టర్లో ఎస్సీ సర్టిఫికెట్లు రిజర్వేషన్లు వర్తించవు అని చాలా స్పష్టంగా చెప్పటం, మరి దానికి చింతించిన చింతాడ ఆనంద్ సుప్రీంకోర్టుకు వెళ్ళటం, సుప్రీంకోర్టు కూడా చాలా స్పష్టమైన తీర్పు ఇవ్వటం జరిగింది. సరే, ఆ తర్వాత ఆటోమేటిక్గా అసలు హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాతే, పాస్టర్ అని చెప్పిన తర్వాతే ఆ జిల్లా యంత్రాంగం మరి ఎందుకు కళ్ళు మూసుకుపోయిందో అర్థం కావటం లేదు. ఆ జిల్లా యంత్రాంగం, ద కలెక్టర్ ఇస్ రెస్పాన్సిబుల్. బహుశా ఆ కలెక్టర్ గారు, నాకు తెలియదు, ఆయన ఎవడో నాకు తెలియదు, ఆయన ఏ సర్టిఫికేట్తో కలెక్టర్ అయ్యాడో కూడా నాకు తెలియదు. ఇప్పుడు అనుమానాలు వస్తున్నా. ఖచ్చితంగా ఒకసారి హైకోర్టు చెప్పిన తర్వాత సుప్రీంకోర్టు తీర్పు వరకు వెయిట్ చేయవలసిన అవసరం లేదు. మరి వాళ్ళు కంపల్సరీగా అప్పుడే సర్టిఫికేట్ రద్దు చేయాలి హైకోర్టు చెప్పిన తర్వాత. మరి అయినప్పటికీ వెయిట్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది, ఆ వెంటనే అయినా సరే చేయాలి. ఆ వెంటనే కూడా మరి ఆ బాపట్ల జిల్లా కలెక్టర్, ఐ డోంట్ నో హూ హీ ఈజ్, బట్ ఇంకా సర్టిఫికేట్ రద్దు చేయకుండా తాత్సారం చేయటం ఖచ్చితంగా ఇట్ ఈస్ కంటెంప్ట్. హీ హ్యాస్ టు బి అరెస్టెడ్. సరే, కంటెంప్ట్ వేస్తే సరే, మళ్ళీ న్యాయస్థానం ఇక్కడ అడిగినట్టున్నారు. అడిగితే మేము విచారం చేస్తున్నామంటే మళ్ళీ ఏదో జూన్ మాసానికి, మేలో సెలవులు ఉన్నాయి కాబట్టి జూన్ మాసానికి పోస్ట్పోన్ చేసినట్టుగా చూసాం. ఇట్స్ రాంగ్. ఒకసారి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు పాస్టర్ అని చెప్పి అతను చెప్పిన తర్వాత పాస్టర్కి ఈ బెనిఫిట్స్ ఉండవు అని సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత జిల్లా కలెక్టర్ ఎవరండి దాన్ని మళ్ళీ కమిటీలు వేసి చూడటానికి? సుప్రీంకోర్టు తీర్పుని తప్పంటానికి జిల్లా కలెక్టర్కి అధికారం ఉందా? పాస్టర్ అనే చెప్తూ పాస్టర్ అనే వేసి అతను కేసు ఫైల్ చేసి మరి అంత స్పష్టంగా కనపడతా ఉంటే ఏ కళ్ళు మూసిపోయింది అనుకుంటున్నారా ప్రభుత్వాన్ని? దిస్ ఇస్ టోటలీ రాంగ్. తక్షణం అతని సర్టిఫికేట్ని రద్దు చేయకపోతే యాక్షన్ హ్యాస్ టు బి ఇనిషియేటెడ్ అగేన్స్ట్ దట్ పర్టికులర్ ఐఏఎస్ ఆఫీసర్ హూ ఇస్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ హూ ఇస్ హెడింగ్ జాయింట్ కలెక్టర్ లెవెల్లో కమిటీ. ఓకే, జాయింట్ కలెక్టర్ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. సుప్రీంకోర్టు పాస్టర్ అని చెప్పిన తర్వాత ఇంకేంటే జాయింట్ కలెక్టర్ మీరు చేసేది అక్కడ ఏం చేస్తారు? సో మ్యాటర్ ఈస్ వెరీ సీరియస్. ప్రభుత్వం కూడా ఇందులో ఇంటర్ఫియర్ అవ్వాలి తప్పకుండా. ఎందుకంటే రాజ్యాంగ ఉల్లంఘన ఇంత దారుణంగా జరుగుతూ ఉంటే మరి ఈ రకంగా కాలయాపన చేయటం అనేది అది కరెక్ట్ కాదు. ఇది చెప్పాలి అనే ఉద్దేశం మీద నేను మీ ముందుకు వచ్చా. పనిలో పనిగా నిన్న కొంత క్లారిఫై చేశా. చూశాను, ఆయన ఏదో ది న్యూస్ అంట, ఒక అతను డార్క్గా ఉంటాడు, అతని పేరు నాకు తెలియదు, సరే రంగే ఉంది, నేను ఒకరు తెల్లగా ఉండొచ్చు, ఒకరు నల్లగా ఉండొచ్చు, కానీ గుర్తు కోసం చెప్తున్నా, ది న్యూస్. అలాగే వాడు ప్రొఫెసర్ రమేష్ అట, మరి అతనేం ప్రొఫెసర్ నాకు తెలియదు, బహుశా ఈజ్ క్రిస్టియన్ పర్హాప్స్, పక్కా క్రిస్టియన్, అందులో డౌట్ ఏం లేదు. అతను మాట్లాడే మాటలు అయినా కూడా ఏ మతమైనా సరే మాట అనవసరం, కానీ ఒక అబద్ధాన్ని నిజమనే విధంగా మాట్లాడుతున్నారు. అలాగే ప్రశ్న రావణ్, అతను నన్ను ఇంతకుముందు ఇంటర్వ్యూలు కూడా చేస్తున్నాడు. అర్ధరాత్రి దొంగచాటుగా చేయవలసిన పని ఏంటి అని వీళ్ళందరికీ మళ్ళీ చెప్తున్నా, ఇది అర్ధరాత్రి చేసింది కాదు.
అన్ని అనుమతులు తీసుకొని బ్రహ్మ ముహూర్తానికి దశమి ఏకాదశ గడియలు ఉండేలాగా అది 10 గంటలు జరిగే కార్యక్రమం కనీసం 10 నుంచి 12 గంటలు పడుతుంది. త్వరితగతిని పూర్తి చేశాం. బాగా నిట్ట మధ్యాహ్నం ఎండ రాకముందే 11 గంటల 25 నిమిషాలకి ఆ భూమి క్లియర్ చేయటం అంతా జరిగింది. ఇన్నిసార్లు చెప్పిన బుద్ధి రాదేంటారు మీకు? ఊరికే చాలా ఉంది కదా అని చెప్పి నోటుకు వచ్చింది వాడేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి ఎందుకు ఇరిటేట్ చేస్తారు? ఎవరిని కన్ఫ్యూజ్ చేద్దామని మీరు చేసే ఈ వృధా ప్రయాస. అది రామాలయం అని చెప్పి మొత్తం రెవెన్యూ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి. రెవెన్యూ అధికారులు కన్ఫర్మ్ చేశారు. ఎలక్ట్రిసిటీ బిల్స్ అన్నీ దీని మీదే ఉన్నాయి. ఎవడో వచ్చి అక్కడ మా చిన్నప్పుడు ఏదో గొంతెనమ్మ గుడి ఉంది. గొంతెనమ్మకి అసలు గుడే ఉండదు. అది ఓన్లీ 1 డే అఫైర్. ఒక బొమ్మ తయారు చేస్తారు, నంది బొమ్మ తయారు చేస్తారు, ఆ నందిని తీసుకెళ్లి నిమజ్జనం చేస్తారు. అట్టసత్తి రోజు చెప్తే అర్థం కదా. సరే ఏదో వచ్చే అబద్ధాలని గొంతెనమ్మ గుడి కొట్టేసినారు రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్. అధికారం అహంకారం. అరే డిప్యూటీ స్పీకర్ని అక్కడికి వస్తే నన్ను కొట్టబోతే, నా మీద దాడి చేయకపోతే ఎవరిని కొట్టారు? అక్కడ శాంతి భద్రతను పరిరక్షించడానికి పోలీసులు ఉంటారు. పోలీసుల డ్యూటీయే అది. ఎవరు పడతాడు మేకులు దిగొట్టేస్తే చూస్తా దిగొట్టించుకుంటారా? ప్రొటెక్షన్ ఉంటుంది. అన్ని క్లియరెన్స్లు తీసుకుని ఆడేవాడో మాట్లాడతాడు. ఇంకొక మతిలేనాడు కోర్టు దిక్కారు, కోర్టులో స్టేలో ఉండగా ఎవరికి తెలుసా? మీకు తెలుసా? దీని న్యూస్ ప్రశ్న కూడా చెప్తాను. నేను ఇంటర్వ్యూ కూడా రమ్మని చెప్పా. ఆ ప్రశ్న రావను. అలాగే ఇంకొకటి ప్రొఫెసర్ రామా ప్రొఫెసర్, నేను నీ క్లారిఫికేషన్ అన్నీ ఇస్తా. ఎందుకు ఈ షాడో బాక్సింగ్? అన్నీ స్పష్టంగా ఇక్కడ రామాలయం అని చెప్పి ఉంది. ఎవరో ఒకరు మతం మారిన వ్యక్తి మాట్లాడితే నేను అన్ని అనుమతులు, మున్సిపల్ అనుమతులు అన్నీ తీసుకుని అక్కడ మతం మారిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏమ్మా యేసోబు, ఏమ్మా జాన్, హలో జార్జ్ గారు, ఇక్కడ రామాలయం కడతాము జార్జ్, మాకు మీ అనుమతి కావాలి అని అడగాల. శాంతియుతంగా పరిష్కరించుకోవాలా. ఎక్కడో ఆజెంట్ ఎక్స్ఎమ్మెల్యే వచ్చి ఇక్కడ దీని గురించి మాట్లాడతాడా? అసలు ఎందుకు ఊరికి ఎలా మిస్గైడ్ చేయాలని చూస్తారో అర్థం కాదు. We have obtained all the clearances in the legitimate manner. మళ్ళీ చెప్తున్నా, గొంతెనమ్మ అనే కాన్సెప్ట్ లేదు. అక్కడ గొంతెనమ్మ గుడే లేదు. ఇదే గొంతెనమ్మ అని చెప్పి గొంతులు చేర్చుకొని శ్రావణ్ కుమార్ కోర్టులో మాట్లాడినప్పుడు న్యాయమూర్తి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఆ రికార్డింగ్స్ అన్నీ ఉన్నాయి, కావాలంటే ఈ బోగస్ ఛానల్లో ఇస్తా, చూసుకోండి. చాలా స్పష్టంగా అది అక్కడ డెలాపిటేటెడ్గా ఉండి చెత్తంతా అక్కడ వేసి టెంపుల్ ఉందని ఇప్పుడు మీరు వచ్చి మాట్లాడతారేంటి? ఇట్స్ ఇన్ డిలాపిటేటెడ్ కండిషన్. వీ హ్యావ్ గివెన్, చెప్పాము అక్కడే ఏ అనుమతులు తీసుకోకుండా మేము ఎటువంటి